నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి ఫిబ్రవరి 11వ తారీఖున ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుంది. 3 రోజుల నామినేషన్ల తర్వాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఇవన్నీ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరుగుతుందని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని గారు డిక్లేర్ చేశారు. దాదాపు 53 లక్షల మంది పైగా ఓటర్లు, పట్టణ ప్రాంత ఓటర్లు ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో? ఇది ద్విముఖ పోరా, త్రిముఖ పోరుగా మారబోతుందా అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకంగా చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా చరణ్ గారు నమస్తే. 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 మొత్తానికి పంచాయతీ ఎన్నికల గెలుపు ఊపులో వెంటనే మున్సిపల్ ఎన్నికలు కూడా చాలా ఆగమేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చేశారు. రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారైపోయినాయి. మహిళలకి ఎంత, బీసీలకి ఎంత, ఎస్సీలకి ఎంత, ఏ మున్సిపాలిటీలు, ఏ కార్పొరేషన్లు, ఏ మేయర్లు, ఇవన్నీ కూడా ఇచ్చేశారు. మొత్తం ఒక 10 రోజుల్లో తెలంగాణలో మళ్ళా ఒక 50 లక్షల మంది ఓటైపోతున్నారు. చరణ్ గారు, ఏంటంటే ఒక జోష్ మీద కాంగ్రెస్ పార్టీ ఉందనుకోవచ్చా? ఎందుకంటే ప్రభుత్వం సిద్ధమైతేనే ఎన్నికలు జరుగుతాయన్న సంగతి అందరికీ తెలుసు. మీరు సంసిద్ధత వ్యక్తం చేసి మీరు రిజర్వేషన్లు ఖరారు చేశాకే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికల ఊపు ఇక్కడ కూడా కొనసాగుతుంది అనుకుంటున్నారా? ప్రధానంగా ఏ అంశాల మీద? ఫిబ్రవరి 3 నుంచి ఏకంగా ముఖ్యమంత్రి గారే ప్రచారానికి వెళ్తారని ఒక చర్చ నడుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు పెట్టి పట్టణ ప్రజలకు పిలుపునిస్తారని ఒక చర్చ నడుస్తోంది. ఏం చేయబోతున్నారు సార్? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి మొన్నటికేమో ఎలక్షన్లు పెట్టదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసిరు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. అదే కాకుండా కోర్టు ఎప్పుడైతే చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ 21 అదేవిధంగా 39% అధికారికంగా ఇచ్చి పార్టీ పరంగా దాదాపు 42% నుంచి 55-60% వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదే కాకుండా 66% సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే కాకుండా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్లు కూడా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించి 7 కార్పొరేషన్లో దాదాపు 110 చిల్లర మున్సిపాలిటీలు కూడా ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం భావించి ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయడంతో వారు ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచే సదుద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా ఈసారి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా కొంత పెరుగుతా ఉంది. ఎందుకంటే బీసీలకు సంబంధించి, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ లో ఫస్ట్ మొదటగా ఎస్టీలకు, తర్వాత ఎస్సీలకు తీసిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా కొంత తక్కువ ఉంటుంది కాబట్టి బీసీలకి దాదాపు 34% ఇస్తున్నట్టున్నారు. వీటిలో ఇక్కడ అధికారికంగా 34%, హైదరాబాద్ లో అయితే ఏకంగా 40%. హైదరాబాద్ లో, ఎందుకంటే హైదరాబాద్ లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవ్వకుండా ఆనాడు బీసీలకు సంబంధించి 22 పైచీలకు మాత్రం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విధంగా, అదే కాకుండా ఈ 34% కూడా సరిపోదు కాబట్టి పార్టీ పరంగా ఇంకా 42% పైగానే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మేయర్లు ఇచ్చే ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తారు. కాంగ్రెస్ పార్టీలో కూడా మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో మా పార్టీ నుంచి చాలా మంది పోటీ చేసి మా అభ్యర్థులు, అదేవిధంగా ఓటమికి కారకులైన చాలా మంది కాంప్రమైజ్ కూడా మేము ఆనాడు చేసుకుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసారు కాబట్టి సరే పోటీ చేసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ. అంటే అట్లాగే సార్, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటేనేమో గుర్తుండదు, అందరూ గెలిచిన వాళ్ళంతా మనవాళ్ళు అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. సరే, మీకు అధికారికంగా దాదాపు 60% ఉన్నట్టుగా ప్రధానమైన పత్రికల్లోనే రాస్తున్నారు. బీఆర్ఎస్ ఒక దాదాపు 25 నుంచి 30% అని, బీజేపీ కొంత 10% దాకా ఉన్నాయని చెప్పి వార్తలు వచ్చినాయి. అది పక్క పెడితే అక్కడ గుర్తులేదు, ఎవరు ఎంతన్నా చెప్పుకోవచ్చు. కానీ ఇది స్పష్టంగా పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు చరణ్ గారు. సో ఏంటంటే ఈ ఒక పక్క ప్రతిపక్షాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టే ఘటనలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా సంతోష్ రావు గారిని విచారణకు పిలిచారు. వాళ్ళు లేవనెత్తున్న అంశాలు పెద్ద చర్చకి రావట్లేదని వాళ్ళు మదన పడతా ఉన్నారు. అంటే ఇది ఒక ఈ వాతావరణంలో ముఖ్యమంత్రి గారు
విదేశాలకు వెళ్ళటం, ఇక్కడ నోటిఫికేషన్ రావటం, రోజు ఒక సీరియల్ లాగా వాళ్ళు విచారణ ఎదుర్కోవటం, అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకున్నారు అనుకోవచ్చా? ఎక్కడ అనుకూలమైన వాతావరణం సార్, ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతారు. ముఖ్యమంత్రి గారు దావోస్ పోయినప్పుడు పెట్టుబడుల కోసం పోతే దాన్ని రాజకీయం చేశారు. ఓకే, అదే కాకుండా ముఖ్యమంత్రి గారు సర్టిఫికేట్ కోర్సు సంబంధించి ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఓకే, ఓటర్లు వేయనని, ఎవరు గెలవకుండా ఉండని, ఎక్కడుండో తెలియదని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, తెలంగాణ నమస్తే తెలంగాణ, టీ న్యూస్, అదే కాకుండా ఓకే, లేదు సార్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారుణ్యాలు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మీరు చూస్తా ఉన్నారు. మేము చెప్పింది కదా, వాళ్ళు ఒప్పుకున్నదే, అన్ని వాళ్ళు ఒప్పుకునే. మేము చేస్తే 2-3 చేసిన చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. అదేవిధంగా ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ గారు అయితే హరీష్ రావు గారు ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, వాళ్ళ బంధువులు చుట్టాలి అంచెలు అని చెప్పి వారే మాట్లాడారు. కలపుల కవిత గారేమో ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పి ఆమె ఒప్పుకున్నది. కాబట్టి ఒప్పుకున్న దానిలో ప్రకారంగా ఒక సామాజిక వర్గం రాష్ట్రంలో అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టే నిర్ధారణ అయింది. ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళే, ఇప్పుడు విచారిస్తున్న కూడా మాక్సిమం వాళ్ళే ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు, రాధాకిషన్ రావు గారు, భుజంగరావు గారు, ప్రభాకర్ రావు గారు, ప్రణీత్ రావు గారు, అదే కాకుండా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు, రేపు ఇంకా కలవకుంట్ల కవిత గారైనా, కేసీఆర్ గారైనా ఇంకా చాలా మంది విచారణ చేసినప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలకు సంబంధించిన ఫోన్లు కావచ్చు, పెట్టుబడిదారులే కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు. ఓకే, మనం దానిలోకి పెద్ద ఇవాళ మున్సిపల్ ఎన్నికలకే కన్ఫర్మ్ అవుతాం. కాకపోతే ఒక వాతావరణం గురించి ఆ అంశాలు ఎవరైతే జరిగింది మళ్ళీ వస్తారు మీ దగ్గరికి.